Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 66, verse 13. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం నుండి తీసుకొనబడింది. As on whom his mother comforteth, so will I comfort you. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. The book of Isaiah contains many incredible prophecies. యెషయా గ్రంథంలో ఎన్నో నమ్మశక్యం కాని ప్రవచనాలు ఉన్నాయి. This book speaks of the first coming of Jesus as a babe in Bethlehem. ఈ గ్రంథంలో యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడ బెత్లెహేంలో పసిబాలుడుగా వచ్చిన సంగతులు ఉన్నాయి. And also his whole life history in a nutshell in 9:6. మరియు తన జీవితం అంతా కూడా క్లుప్తమైనటువంటి విధానంలో 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. And also Isaiah speaks about his ministry తర్వాత యెషయా ఆయన యొక్క పరిచర్య గురించి రాసినాడు. and his death, burial and his resurrection. ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము గురించి రాసినాడు. Isaiah wrote about the regathering of Israel before his second coming. యెషయా యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడకు ముందు ఇశ్రాయేలీలందరూ కూడా మరలా సమకూర్చబడే దాని గురించి రాసినాడు. And he prophesied about the events of his second coming. ఆయన రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనాలు కూడా రాశారు. And also about the millennial rule. 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా And రాశారు. also the new heaven and new earth, etc. కొత్త ఆకాశము, కొత్త భూమి, ఇలాంటి ఇంకా అనేకమైన విషయాలు రాసినారు. That's why Bible commentators calls this Old Testament book of Isaiah as mini Bible. ఆ కారణాన్ని బట్టి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా గ్రంథాన్ని బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఇది ఒక చిన్న బైబిల్ అంటారు. So God calls and commissions this prophet to declare to Judah and Israel about the future condemnation. దేవుడు ఈ ప్రవక్తని ఇశ్రాయేలు యూదా వారికి భవిష్యత్తులో వారి మీద రాబోయేటువంటి ఆ ఉపద్రవం, ఆ తీర్పును గురించి ప్రకటన చేయడానికి కొరకై ఈ ప్రవక్తకి పిలుపునిచ్చాడు, పని కూడా అప్పగించాడు. And also he prophesied about the conviction and ultimately the great hope. అంతేకాకుండా ఈ ప్రవక్తకి ఒప్పుదల గురించి మరియు అంతిమమైనటువంటి నిరీక్షణను గురించి కూడా చెప్పమన్నాడు. Now the verse for our meditation is taken from the last chapter of the book of Isaiah. ఇప్పుడు మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనము యెషయా గ్రంథం ఆఖరి అధ్యాయం నుండి తీసుకొనబడింది. Isaiah wrote which God gave him directly. యెషయా దేవుడు అతనికి నేరుగా చెప్పినటువంటి సంగతులను రాసినాడు. So he begins chapter 66 with these words. మరి 66వ అధ్యాయాన్ని ఈ మాటలతో ఆరంభిస్తున్నాడు. Thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. Though little is known about Isaiah, some scholars speculate that Isaiah was a member of the royal family because he had very easy access to the kings of Judah. యెషయా గురించి చాలా తక్కువగానే రాయబడినప్పటికీ కూడా అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఏమిటిదంటే ఈ యెషయా రాజకుటుంబీకుల్లో నుంచి ఒకడై ఉన్నాడు, అందుకని అనేకమైన అలాంటి సంగతులను ఇందులో రాస్తున్నాడు. He is having easy access to various kings of Judah. యూదా రాజులైన వారు అనేక మంది దగ్గర ఆయనకి ఎంతో సులువైనటువంటి ప్రవేశం కూడా ఉంది. ఆయనకి He was a Jewish prophet who lived during the 8th century BC. ఇతను యూదా ప్రవక్తగా మరి క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఒక ప్రవక్తగా ఉండినాడు. Isaiah's words were written even before 700 years before the birth of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారు పుట్టక పూర్వం 700 సంవత్సరాలకి ముందే యెషయా అనేక విషయాలు రాసినాడు. Israel had fallen away from the Lord. ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద నుండి తొలగిపోతారు. And Isaiah was called by God to tell the people of God about the God's wrath and his promise of hope also. దేవుని యొక్క ఉగ్రత గురించి మరి నిరీక్షణ, తన వాగ్దానం గురించి, నిరీక్షణ గురించి కూడా ఇశ్రాయేలు ప్రజలకి తెలియపరచాలని దేవుడు యెషయాని పిలిచాడు. Every one of us needs comfort regularly. మనలో ప్రతి ఒక్కరికి కూడా తరచుగా ఆదరణ, ఓదార్పు అవసరం. We are helpless like the babes. మనము పసిపిల్లల వలె నిస్సహాయులమే. We are deplorably incapacitated. చూడండి, మనంతట మనకి ఏ శక్తి సామర్థ్యం లేని వారమే. We can't help ourselves. మనముగా స్వతహాగా సహాయం చేసుకోలేం. A babe does not know his griefs. ఒక పసిబిడ్డకి తనకున్న దుఃఖము, బాధ దానికి తెలియదు. He can only realize a sense of discomfort. అది కేవలం కూడా అసౌకర్యము మాత్రాన్ని అది చూడగలదు. When a babe hears the mother's voice, ఒక పసిబిడ్డ తల్లి యొక్క స్వరము, శబ్దం విన్నప్పుడు what a comfort. ఎంత ఆదరణ ఉంటుంది. Similarly, in the divine voice of the Holy Spirit, the Lord comforts us. అదే రీతిగా పరిశుద్ధాత్మ యొక్క దైవికమైనటువంటి స్వరం వలన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. He comforts us with the solicitude of a mother, how the mother comforts. ఒక తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అదే రీతిగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. He comforts us the same way the mother loves, strives, labors
and sacrifices for her child. ఒక తల్లి తన బిడ్డని ఏ రీతిగా ప్రేమిస్తుందో, తన బిడ్డ గురించి ప్రయాసపడుతుందో, ఏ విధంగా త్యాగం చేస్తుందో అదే రీతిగా ప్రభు మన ఎడల చేస్తాడు. And he forgives and consoles like a mother. ఆయన మనల్ని క్షమిస్తాడు, ఒక తల్లి వలనే ఓదార్పునిస్తాడు. He instructs and corrects us like a mother. ఒక తల్లి వలె ఆయన సరిదిద్దుతా ఉంటాడు, వారిని నడిపిస్తా ఉంటాడు. A good mother and a wise mother will regularly instruct and correct their ఒక children. మంచి తల్లి, తెలివైనటువంటి తల్లి తరచుగా తన బిడ్డకి సూచనలు ఇస్తా ఉంటుంది, సరిదిద్దుతా ఉంటుంది. With the constancy of a mother, God loves till the end. చూడండి, ఒక తల్లికి ఉన్నటువంటి ఆ నిలకడత్వాన్ని బట్టి దేవుడు ఆ విధంగానే మన అంతం వరకు ప్రేమించేవాడు. The verse further says, మరి ఈ వచనంలో ఇంకా ముందుకి "We మనం shall చూస్తే be comforted in Jerusalem." యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. This shows that the promise has some conditions and also some limitations. ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఈ వాగ్దానానికి కొన్ని షరతులు ఉన్నాయి, కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. This expression means that the consolations of God come to those who are in his church, ఈ వ్యక్తీకరణ ఎవరైతే ఆయన సంఘములో ఉన్నారో వారికి ఓదార్పు వస్తుంది, who are in Christ Jesus. అంటే ఎవరైతే క్రీస్తు యేసు నందు ఉన్నారో. So this is the place for us to rest in. కాబట్టి ఇక్కడ విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశం మనకి. Then what is Jerusalem? అలాగైతే యెరూషలేము ఏమిటిది? It is a place which he has appointed. ఆయన నియమించినటువంటి స్థలం అది. It is a place where he delights to dwell. అక్కడ ఆయన నివసించడానికి ఆనందించే ఆ స్థలం అది. It is a place where his spirit is poured out. అక్కడ తన ఆత్మ కుమ్మరించబడే స్థలం. It is a place where we derive peace and rest. అక్కడే మనము నెమ్మదిని, సమాధానాన్ని పొందగలిగే స్థలం. Even David writes in the famous Psalm 23, దావీదు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి 23వ కీర్తనలో రాస్తున్నాడు. "Thy rod and thy staff shall comfort me," in verse 4. 4వ వచనం మనం చదువుతాం, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. In the New Testament, కొత్త నిబంధనలో God provided us two agencies to comfort us. మరి దేవుడు మనల్ని ఆదరించడానికి 2 విషయాలు పెట్టాడు. One is the Holy Spirit. ఒకటి పరిశుద్ధాత్మ. He is our comforter. John 14:16. యోహాను సువార్త 14:16 ఆయన మన ఆదరణకర్త అని ఉంది. He will be with us and he will be in us. ఆయన మనతోను మనలోను ఉంటాడు. ఆయన Individually he will be in the believer, వ్యక్తిగతంగా విశ్వాసిలో ఉంటాడు, and also corporately he will be among the believers in the church. సమిష్టిగా విశ్వాసుల మధ్య సంఘములో ఉంటాడు. Secondly, God gave us his word to comfort us. రెండవది, దేవుడు మనల్ని ఆదరించడానికి దేవుని వాక్యం ఇచ్చినాడు. Out of the many purposes of the word of God, one purpose is to comfort the believer. దేవుని వాక్యంకున్న అనేకమైన ఉద్దేశాల్లో ఒక ఉద్దేశము విశ్వాసిని ఆదరించడానికి. 1 Thessalonians 4:18 says, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, "Comfort one another with these words." ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుడి. So using the Holy Spirit and the word of God, God wants to comfort us. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని, దేవుని వాక్యమును ఉపయోగించి మనల్ని ఆదరించాలనుకుంటున్నాడు. That's why, therefore, we should not grieve the Holy Spirit. అందుకనే మనము పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. That is the reason why we should always obey the word of God for our good. ఆ కారణాన్ని బట్టి మనం మేలు కొరకే మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యమునకు విధేయులమై ఉంటాం. The character of these divine promises is that they can be applied to real life. ఈ దైవికమైన వాగ్దానం యొక్క గుణం ఏమిటిదంటే మన అనుదిన జీవితానికి దీన్ని మనం అన్వయించుకోవచ్చు. They are not theoretical promises, but they can be applied practically. ఇవన్నీ ఏదో చదువుకోవడానికి మాత్రమే కాదు, కానీ క్రియాపూర్వకంగా వాటిని మనం అన్వయించుకోగలం. They meet the condition and circumstances of man. అక్కడ మనిషిని యొక్క పరిస్థితులని, అక్కర్లను కూడా అది తీర్చేవిగా ఉంటున్నాయి. For example, are you ignorant? ఉదాహరణకి నీవు అజ్ఞాన దశలో ఉన్నావా? God says, "I will instruct you." Psalm 32:8. 32వ కీర్తన 8వ వచనంలో దేవుడు అంటాడు కదా, నీకు నేను బోధిస్తాను అంటాడు. Are you weak? నువ్వు బలహీనంగా ఉన్నావా? God says, "I will strengthen thee." నేను నిన్ను బలపరిచేదను అంటున్నాడు Yeah, I దేవుడు. will help thee. నేను నీకు సహాయం చేసేదను. Are we in danger? మనం ఏదైనా అపాయంలో He ఉన్నామా? says, "I will deliver thee." నేను నిన్ను విడుదలిస్తాను అంటున్నాడు. Are we disconsolate? ఒకవేళ మనం ఓదార్పు లేకుండా ఉన్నామా? And he says, "I will comfort you." అంటాడు కదా, నేను నిన్ను ఆదరిస్తాను. The discouragements of life are many. జీవితంలో నిరాశకరమైన పరిస్థితులు అనేకములు. The trials are various. చూడండి, కష్టాలు, ఇబ్బందులు అనేక రకాలుగా Who ఉంటాయి. can number the fears to which we are subjected to? ఈ రోజు మనం ఎన్ని రకాల భయాందోళనకు గురై ఉన్నామో There ఎవరు are so చెప్పలేరు. many sins which easily beset us. చూడండి, మనల్ని సులువుగా చిక్కుల్లో పెట్టేటువంటి అనేక రకాల పాపములు ఉన్నాయి. So they all impair our comfort. They will take away our comfort. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క ఆదరణని అవి తీసివేసేవిగా They ఉన్నాయి. have the natural tendency to sink us in despondency. కాబట్టి మనం ఎంతో కృంగిపోయి కృషించుకుపోయేటువంటి నైజం ఉంది వాటిలో. But the consolation is divine in its origin. అయితే ఆదరణ అనేటువంటిది
ఆ దైవికమైనటువంటిది దానిలోనే ఉంది ఈ ఆదరణ. From God it will అంటే originate. అది దేవుని యొద్ద నుండే మనకు వస్తుంది ఈ It ఆదరణ. springs not from creatures, not from earthly good. ఇది సృష్టి నుండి భూ సంబంధ వాటి నుండి వచ్చి కలిగేది కాదు. The Most High God claims the prerogative as His own because I am the comforter. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన ఆదరణ కలిగి ఉన్నవాడు. నేను నిన్ను ఆదరించదని He అంటున్నాడు. says, I comfort you. నేను నిన్ను ఆదరించదని This అంటాడు. comfort is free from its bestowment. కాబట్టి ఈ ఆదరణ మరి అన్ని విషయాల నుండి కూడా అది మనకి It will not come on its own. అది తన స్వతహాగా అది వచ్చేదేమి కాదు. Remember, గుర్తుంచుకోవాలి, all are not partakers of the heavenly consolation. అందరూ కూడా ఈ పరలోకపు ఆదరణకి పాత్రలు కారు. All are not qualified to enjoy it. అందరూ కూడా వీటిని అనుభవించడానికి ఆనందించడానికి వాళ్ళు పాత్రలు కారు. Penitence is the requisite. You must be repentant. ఇక్కడ కావాల్సింది పశ్చాత్తాపడాలి. In the Beatitudes, చూడండి, ధన్యతల్లో it is clearly pronounced by Lord Jesus Christ that యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పినటువంటి మాట in Matthew 5:4, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో, blessed are they that mourn, for they shall be comforted. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. If you are indifferent to the divine comfort, ఒకవేళ ఈ దైవికమైనటువంటి ఈ ఆదరణకి నువ్వు వేరుగా ఉంటే, if you are living without penitence and prayer, నీవు ఏమాత్రం పశ్చాత్తాపము గాని ప్రార్థన గాని లేని జీవితంలో ఉంటే, you cannot expect this comfort. ఈ ఆదరణని నువ్వు ఊహించడానికి లేదు. God wants to comfort us as a mother. దేవుడైతే ఒక తల్లి వలె మనల్ని ఆదరించాలనుకుంటున్నాడు. A stranger may administer comfort, but it is in a distant way. చూడండి, ఏదో ఒక పరాయి వాడు ఉన్నాడు అనుకోండి, వేరైన వ్యక్తి అక్కడ దూరం నుండి ఆదరించగలడేమో. A friend may console us, and this with kindness. ఒక స్నేహితుడు ఉంటాడు, ఆదరించగలిగేవాడు, ఎంతో దయార్థ హృదయంతో ఆదరించవచ్చు. A father also with tenderness, still more impressive. ఒక తండ్రి కూడా ఎంతో మృదుత్వంతో ఆయన మనల్ని ఆదరించగలడు. But none comforts like a mother. కానీ తల్లి ఆదరించినట్లుగా ఎవ్వరూ ఆదరించలేరు. Therefore, brothers and sisters, కాబట్టి సోదరులారా, God is ready to comfort us in all situations. దేవుడు మన పరిస్థితులన్నిటిలో కూడా ఆదరించాలనుకుంటున్నాడు. Let us not grieve the Holy Spirit, who is the comforter. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని ఎప్పటికీ మనం దుఃఖ పెట్టకుందుముగా. Let us obey the word of God. దేవుని వాక్యమునకు విధేయత Let చూపిస్తాం. us pray with penitence and plead for comfort. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం, ఆదరణ కొరకై వేడుకుందాం. Then you can enjoy the God-given peace, rest and comfort. అప్పుడు దేవుడు అనుగ్రహించిన సమాధానం, నెమ్మది, ఆదరణని మనం అనుభవించగలం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what comforting words are written by Isaiah the prophet. యెషయా ప్రవక్త ఎంతటి ఆదరణకరమైన మాటలు రాసినాడు. Knowing our condition of these days, ప్రభు, ఈ దినాల్లో ఉన్న మా పరిస్థితిని ఎరిగినవాడు. Thou hast, O Lord, used the prophet to prophesy these things for us. ఈ ప్రవక్తకి ప్రభు ఈ సంగతులను ప్రవచించడానికి కొరకే మీరు వాడుకున్నారు. Thou art our comforter. నీవే మా ఆదరణకర్తవి. O Lord, Thou art the Father of all comforts. దేవా, నువ్వు సమస్త ఆదరణకు తండ్రివై The ఉన్నావు. Holy Spirit is our comforter. పరిశుద్ధాత్మ మా ఆదరణకర్త. The word of God is our comforter. దేవుని వాక్యము మా ఆదరణకర్త. Help us to have that penitent heart. ప్రభు, మరి పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉంటే సహాయం Help us not to grieve the Holy Spirit. పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకుండా Help us to సహాయం obey the word of God. దేవుని వాక్యమునకు విధేయత చూపుటకు By సహాయం doing చేయి. these things on our part, O Lord, we may receive the needed comfort in the time of our disturbances. మా వైపు నుండి ఇవి పాటించడం వలన మా కష్టకాలంలో ఈ ఆదరణను మేము పొందగలుగుదాం గాక. Our dear ones who are hearing this message, మరి వర్తమానం వింటున్న మా ప్రియులైన by వారు any means, if they are not enjoying this comfort, ఏ కారణం చేతైనా ప్రభా ఈ ఆదరణని వారు అనుభవించకుండా ఉన్నట్లయితే, help them to look unto you. ఓ ప్రభా, నీ వైపే వారు చూచటకు సహాయం Thou చేయి. art the comforter, O Lord. నీవే ఆదరణకర్తవి. Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడు. Help us to be comforted by Thee, ప్రభా, మీ చేతనే ఆదరించబడినట్లుగా by Thy సహాయం చేయి. promises in the word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాల వలన Lead us ఆదరించబడడం గాక. throughout this day. దినమంతా కూడా మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in the comforting name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆదరించే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.